హాయ్ అండి అందరికీ. కరివేపాకుతో కారప్పొడి ఎలా చేద్దామో చూడండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు బాగా ఫ్రై చేయాలి. అవి బాగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో 2 లేదా 3 గుప్పెళ్ళు ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా. అందులోనే 2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో మట్టుకు అసలు పెట్టుకోకూడదు, సిమ్లోనే పెట్టుకోవాలి. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయి వేసి ఫస్ట్ కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని చింతపండు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారప్పొడి రెడీ. మా బుడ్డదానికి కూడా బాగా నచ్చిందంట.